వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం నల్లవారి తోట వద్ద ఆయిల్ మినీ వ్యాన్ అదుపు తప్పి పంట బోధిలో బోల్తా పడడంతో అక్కడ పనులు చేస్తున్న 2 ఉపాధి కార్మికులు మృతి చెందారు. మరికొంతమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు మొగల్తూరు మండలం నక్కవారి పాలానికి చెందిన కడలి పావని, గొబ్బల గంగాదేవిగా గుర్తించారు. ఘటనపై ప్రభుత్వ విప్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించినట్లుగా తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని సంబయ్యపాలెం SS కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ మెగా జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో వివిధ కంపెనీలతో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. మేళలో సుమారుగా స్థానిక శ్రీకాళహస్తి శాసనసభ్యులు గారి సహకారంతో మన డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్తో సుమారుగా 30 పైచిలుక MNC కంపెనీలన్నింటినీ కూడా ఇక్కడ పిలిపించి ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. రోజంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. సపరేట్ కౌంటర్స్, రిజిస్ట్రేషన్ డెస్క్స్, ఇంక్లూడింగ్ లంచ్ అరేంజ్మెంట్స్ కూడా చేశాము. ఇప్పటికే మార్నింగ్ 8 నుంచి 1100 పైగా రిజిస్ట్రేషన్స్ కూడా నమోదైనాయి. వీళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఈరోజే ప్లేస్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి ప్రతి నియోజకవర్గంలో ఒక మెగా జాబ్ మేళాని నిర్వహించమని గడిచిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ మెగా జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ అవకాశాలు చాలామందికి కల్పించింది. మనకున్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ తిరుపతి జిల్లాలో మనకి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. శ్రీ సిటీ, మాంబట్టు, నాయుడుపేట సెజ్, అదేవిధంగా VCIC, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ఇట్లా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్, కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో కూడా డైరెక్ట్గా మాట్లాడి ఈ మెగా జాబ్ మేళకి వాళ్ళకు కావాల్సినటువంటి యువతనందరినీ కూడా టైఅప్ చేసి, ఒకవేళ వాళ్ళకు డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్, స్కిల్ ఏదన్నా మిస్ మ్యాచ్ ఉంటే ఆ స్కిల్స్ కూడా అప్గ్రేడ్ చేసి ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది కూడా టైప్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే జీవో కూడా వచ్చింది. మనకి రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్స్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో స్టార్ట్ చేయబోతున్నారు. దాంట్లో భాగంగా మన జిల్లాకి వచ్చిన అవకాశం ఏంటంటే, మన తిరుపతి జిల్లా సౌత్ కోస్టల్లో అండ్ రాయలసీమ డిస్ట్రిక్ట్కి ఒక స్పోక్ సెంటర్గా ఉంటుంది. హబ్ వచ్చేసి అమరావతిలో ఉంటుంది. దీన్ని కూడా IIT తిరుపతి వారి కోఆర్డినేషన్తో జిల్లా యంత్రాంగం, అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఆదాని, నవయుగ ప్లస్ అమర్ రాజా వాళ్ళు ఇండస్ట్రీ పార్ట్నర్స్గా చేసుకుంటూ, మిగతా ఇండస్ట్రీస్ చేసుకుంటూ టాటా వారి సౌజన్యంతో మనం రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ని కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో ఎన్నో రకరకాలుగా మనం ఇక్కడ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా జిల్లా యంత్రాంగం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం ప్లాన్ చేసుకుంటున్నాము. ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం, దాంట్లో భాగంగానే స్కిల్లింగ్, అప్స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ చేసి వాళ్ళకి మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ మెగా జాబ్ మేళా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మనకి ఏదైతే లోకల్లో ఇక్కడ ఎక్కువ యువత ఉన్నారో వాళ్ళకి అధిక ప్రాధాన్యం ఇచ్చే విధంగా కూడా కంపెనీస్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఉంటే ఎక్కువగా అట్రిషన్, అంటే మానేయటం అనేది ఉండదు. ఇక్కడ వాళ్ళు లోకల్గా పనిచేసుకుంటేనే వాళ్ళకి కూడా ఇండస్ట్రీస్ కూడా కంఫర్టబుల్ ఉంది. సో దాన్ని కూడా మనము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇండస్ట్రీస్ చాలా వరకు వాళ్ళు కూడా అప్లైజ్ అవుతున్నారు. మరొకసారి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు దాన్నే ఇన్సిస్ట్ చేశారు, రిక్వెస్ట్ చేశారు. కాబట్టి మరొకసారి ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా మనము ఆ విధంగా ఆలోచన చేయమని కూడా మనం
సత్యసాయి జిల్లా మడకశిర పట్టణ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ యూనిట్ ను ఎస్పీ రత్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మడకశిర పట్టణంలోని వ్యాపారస్తులందరూ ముందుకు వచ్చి సొంత డబ్బులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కెమెరాలను పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఉన్న మడకశిర అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ యొక్క లిమిట్స్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ మర్చెంట్స్, కిరాణా మర్చెంట్స్, పాన్ బ్రోకర్స్, మెడికల్ స్టోర్స్, మిల్లర్స్, ఇంకా క్లాత్ మర్చెంట్స్, ఇట్లా ఒక సుమారు 8 రకాలైనటువంటి బిజినెస్ చేసినటువంటి వారందరూ కూడా కలిసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళ సొంత డబ్బులతో వాళ్లే స్వయంగా సీసీ కెమెరాస్ ఆర్డర్ చేసి మన పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు సుమారు 12 జంక్షన్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సీసీ కెమెరాస్ ని మనం ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ మడకశిర అర్బన్ పోలీస్ స్టేషన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేయడం, ఒక టీవీ కూడా పెట్టబోతుంది, మరొక టీవీ కూడా త్వరలో పెట్టబోతున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సర్కిల్ అండ్ టౌన్ ఏరియా. సో ఇది వ్యాస్ట్ ఈ మొత్తం ఈ టౌన్ కు సంబంధించిన పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న సర్కిల్ మొత్తం కూడా షేరింగ్ బార్డర్స్ విత్ కర్ణాటక స్టేట్ ఆల్ పోలీస్ స్టేషన్స్. సో ఈ దృష్ట్యా కూడా ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రికాషన్స్ అండ్ సర్వేలెన్స్ అనేది చాలా అవసరం. సో సీసీ కెమెరాస్ పెట్టాలని ఒక 2 నెలల క్రితం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ఉన్నటువంటి పబ్లిక్ ఎస్పెషల్లీ ద మర్చెంట్స్ అసోసియేషన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. అలాగే ఈ సీసీ కెమెరాస్ లో డిఫరెంట్ ఫీచర్స్, హై టెక్నాలజీ సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవి NVR 5000 EI సిరీస్ కింద పెట్టడం జరిగింది. దీనికి ఒక ఫేస్ రికగ్నిషన్, తర్వాత హీట్ మ్యాప్ బై కెమెరా అండ్ ఫేస్ డిటెక్షన్ అండ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ విత్ హై టెక్నాలజీ విత్ క్లారిటీ అనేది వీటి యొక్క ఫీచర్స్ గా ఉన్నాయి. సో ఇంకా కూడా ఇంకా 8 కెమెరాలు ఇంకా పెట్టాల్సిన అవసరం ఉంది. టోటల్ ప్రస్తుతం 24 పెట్టారు. సో అవి కూడా త్వరలో ఇన్స్టాల్ చేసి మన మడకశిర ప్రాంతాన్ని పూర్తిగా క్రైమ్ రహిత, నేర రహిత ప్రాంతంగా చేయడానికి వేసేటువంటి స్టెప్స్ లో ఈ అడుగు ఇది ముందడుగుగా చెప్పొచ్చు. దీన్ని కృషి చేసినటువంటి ప్రీవియస్ ఎస్పీఓ పెనుగొండ వెంకటేశ్వర గారికి, అప్పుడు ప్రీవియస్ ఇన్స్పెక్టర్ రామగిరి, ఉన్నటువంటి లోకల్ PR కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్ గారు కూడా మాకు చాలా సహకరించారు. అది అందరూ కలిసి చేసినటువంటి కృషి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మంచి మార్పులు తీసుకొస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ లోని కుషాయిగూడలో దారుణం జరిగింది. 70 ఏళ్ల వృద్ధురాల్ని అత్యంత కిరాతకంగా చంపిన 17 ఏళ్ల బాలుడు ఆమె మృతదేహంపై డాన్స్ చేస్తూ వీడియో తీసుకున్నాడు. స్థానిక కృష్ణానగర్ కాలనీలో హత్యకు గురైన వృద్ధురాలు కమలమ్మ కేసులో వెలుగులోనికి వచ్చిన విస్తుపోయే విషయం ఇదే. కమలమ్మ ఓ ఇంట్లో ఒంటరిగా నివసిస్తుంది. ఆమెకు ఉన్న 2 షట్టర్లను రాజస్థాన్ కు చెందిన ప్రకాష్ చౌదరి, లలిత్ చౌదరికి అద్దెకిచ్చింది. రాజస్థాన్ కి చెందిన 17 ఏళ్ల బాలుడు వారి వద్ద 8 నెలలుగా పనిచేస్తున్నాడు. అయితే దుకాణం నిర్వహణ విషయంలో బాలుడిని తరచూ కమలమ్మ మందలిస్తుంది. తనను ఎప్పుడూ కోపగించుకుండటంతో కమలమ్మపై బాలుడు కక్ష పెంచుకున్నాడు. గత శుక్రవారం రాత్రి ఆమె ఇంట్లోకి చొరబడి ఆమె మెడకు చీరను బిగించి హత్య చేశాడు. అప్పటికి అతడి కోపం చల్లారకపోవడంతో మెడను తొక్కుతూ డాన్స్ చేశాడు. దీని వీడియో తీసి బెంగళూరులోని తన స్నేహితుడుకు వాట్సాప్ లో షేర్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కుళ్లిన స్థితిలో ఉన్న కమలమ్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. రొయ్యల కొనుగోలుదారులకు ఇక లైసెన్సులు తప్పనిసరి. ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ సంస్థ సమావేశంలో తీర్మానం. ఏపీ షెడ్యూల్ కులాల ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం. కేబినెట్ సమావేశ నిర్ణయాలను వివరించిన మంత్రి నిమ్మల. హిందూపురంలో బహుజనుల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. వైసీపీ అధికార ప్రతినిధి అంకంరెడ్డి ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.